వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచిలో సంవత్సరం పాటు నిలువ ఉండే ఎంతో రుచికరమైన ఎండు టమాటా నిలువ పచ్చడి పర్ఫెక్ట్ కొలతలతో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే మరిన్ని వంటల కోసం అమ్మ వంటల రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ముందుగా కేజీ నాటు టమాటాలను తీసుకుని బాగా వాష్ చేసుకుని తడి ఆరిన తర్వాత కాటన్ క్లాత్తో నీట్గా తుడుచుకోవాలి. ఈ టమాటాలు మరీ మెత్తగా ఉండకూడదు, అలాగని బాగా పచ్చివి కాకుండా కొంచెం రంగు వచ్చినవి ఇలా ఉండేవి తీసుకోవాలి. అలాగే కాయ అనేది గట్టిగా ఉండేటట్లుగా చూసుకోండి, అప్పుడే పచ్చడి అనేది బాగుంటుంది, ఎక్కువ కాలం నిలవ ఉంటుంది. వీటిని ముచ్చిగా కట్ చేసుకున్న తర్వాత ఒక కాయని 8 పీసెస్ వచ్చేటట్లుగా కట్ చేసుకోవాలి. మరీ చిన్నగా కట్ చేసినా మనం ఎండబెట్టుకునేసరికి ఇంకా చిన్నగా అయిపోతాయి కాబట్టి ఇలా కాయకి వచ్చి 8 పీసెస్గా మొత్తం అన్నీ కూడా కట్ చేసుకుని పెట్టుకున్నాను. ఇప్పుడు పొడిగా ఉండే బేసిన్లోకి ఈ కేజీ ముక్కలను ఇందులో వేసుకుని కొలిచి పెట్టుకున్నటువంటి కళ్ళుప్పు 125 గ్రాములు, అలాగే 1 టీ స్పూన్ నిండా పసుపును వేసుకుని ఇవి అన్నీ కూడా బాగా కలిసేటట్లుగా కలుపుకున్న తర్వాత పొడిగా ఉండే ఒక గాజు సీసాలోకి ఈ పీసెస్ అన్నీ కూడా ఇందులో వేసుకోవాలి. వచ్చిన ఊటను కూడా ఇందులోనే వేసేసుకోండి. ఇలా లాస్ట్లో కొద్దిగా సాల్ట్ అనేది ఉంటుంది, దీనిని ఇలా పైన వేసుకున్నట్లయితే మంచిది, రేపటికల్లా చక్కగా కరిగిపోతుంది. దీనిని 3 రోజుల పాటు ఊరబెట్టుకునే అవసరం లేదు, టమాటాలు అనేవి చాలా తొందరగా ఊరుతాయి కాబట్టి ఒక 24 అవర్స్ మాత్రం ఊరబెట్టుకుంటే సరిపోతుంది. ఈరోజు మార్నింగ్ తయారు చేసుకున్నట్లయితే రేపు మార్నింగ్కెల్లా వీటిని నెక్స్ట్ డే ఎండలో పెట్టుకోవచ్చు. చూస్తున్నారు కదా, చక్కగా ఓట్ అనేది ఊరింది. ఇప్పుడు ఒక గిన్నెలో స్ట్రైనర్ని పెట్టుకొని వీటిని ఇలా వడకట్టుకున్నట్లయితే మనం పీసెస్ని పిండుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా చేత్తో కానీ లేదా కాటన్ క్లాత్లో కానీ ఈ పీసెస్ని వేసుకుని మీరు గట్టిగా పిండినట్లయితే వాటర్ అనేది కిందకి వచ్చేస్తుంది. ఇలా స్టీల్ ప్లేట్లో ఈ పీసెస్ని సెపరేట్గాను అలాగే ఓటను సెపరేట్గాను ఎండలో పెట్టుకోవాలి. ముక్కలు ఎండడానికి 3 నుంచి 4 రోజులు అయితే పడుతుంది. ఓట అయితే మాత్రం ఒకరోజు ఎండలో పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ ఓటలో 125 గ్రాములు గింజలు అలాగే పీచు తీసుకున్నటువంటి చింతపండును ఇందులో వేసుకుని మీరు ఎండలో పెట్టుకున్నట్లయితే ఈ చింతపండు కూడా చక్కగా నానుతుంది. అలాగే ఎండలో పెట్టడం వల్ల ఇంకా మంచిగా ఉంటుంది. ఇలా నేను ఈ ఓటలో ఈ చింతపండు అనేది వేసుకుని ఇలా పైన నెట్ క్లాత్ కట్టుకుని ఎండలో పెట్టుకోవాలి. ఇలా ఒక రోజుకెల్లా చూస్తున్నారు కదా, చిక్కబడింది కదా. ఇప్పుడు ఒక కడాయిలో 1 టీ స్పూన్ నిండా ఆవాలు, 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకుని లైట్గా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత చల్లారబెట్టుకుని వీటిని మిక్సీ జార్లోకి వేసుకుని కొంచెం మెత్తగా అయ్యేటట్లుగా రుబ్బుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో 3 నుంచి 4 రోజుల పాటు ఎండబెట్టుకున్నటువంటి టమాటా పీసెస్ చూస్తున్నారు కదా, చాలా క్రిస్పీగా ఎండాయి. ఇలా గలగలలాడే విధంగా ఎండబెట్టుకోవాలి. వీటిని మిక్సీ జార్లోకి వేసుకుని కొంచెం బరకగా పౌడర్ అయ్యేటట్లుగా రుబ్బుకోండి. ఇప్పుడు ఇందులో తొక్కువలుచుకున్న వెల్లుల్లిపాయలు 50 గ్రాముల వరకు వేసుకోవచ్చు, ఎక్కువ వేసుకున్నా కూడా పర్వాలేదు, బాగుంటుంది. తర్వాత మనం ఒక రోజంతా ఎండలో పెట్టుకున్నటువంటి టమాటాల ఊట అలాగే చింతపండు 2 కలుపుకున్నాం కదా, వీటిని ఇందులో వేసుకుని ఇవి అన్నీ కూడా మెత్తగా అయ్యేటట్లుగా ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మీ దగ్గర వెట్ గ్రైండర్ ఉన్నట్లయితే వెట్ గ్రైండర్లో కూడా మీరు రుబ్బుకోవచ్చు, చాలా స్మూత్గా అనేది గ్రైండ్ అవుతుంది. నేను తక్కువ క్వాంటిటీ కదా అని ఇందులోనే చేసేస్తున్నాను మిక్సీ జార్లో. ఇలా రుబ్బుకున్న తర్వాత ఇందులో 125 గ్రాములు కారం వేసుకొని మరలా ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, చక్కగా మెత్తని పేస్ట్ లాగా టమాటా పచ్చడి అనేది రెడీ అయ్యింది. దీనిని ఒక పొడిగా ఉండే గాజు సీసాలోకి వేసుకుని సంవత్సరం పాటు ఫ్రిడ్జ్లో కానీ లేదా బయట కానీ నిల్వ చేసుకోవచ్చు, పాడవదు. ఎందుకంటే మనం ముక్కలు అలాగే ఓట అనేది ఎండబెట్టి యూస్ చేస్తున్నాం కాబట్టి ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. మీరు కావలసినప్పుడు కొద్దిగా పచ్చడిని తీసుకుని తాలింపు పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా పొడిగా ఉండే గాజు సీసాలో మాత్రమే స్టోర్ చేసుకోండి. పచ్చళ్ళు ఎప్పుడు కూడా ప్లాస్టిక్ పాత్రల్లో మీరు డబ్బాల్లో స్టోర్ చేయకండి, మంచిది కాదు, ఆరోగ్యానికి క్యాన్సర్ వస్తుంది. ఇలా నేను పచ్చడి అనేది ఇందులోకి స్టోర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు కొద్దిగా మీకు తాలింపు పెట్టి చూపిస్తాను. మెజరింగ్ కప్పుతో 1/2 కప్పు వేరుశనగ నూనె వేసుకున్న తర్వాత 2 టీ స్పూన్ల నిండా
పోపు దినుసులు శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర కలిపినటువంటి పోపు దినుసులు, అలాగే దంచుకున్న వెల్లుల్లిపాయలు 2 టేబుల్ స్పూన్లు, తుంచుకున్న ఎండుమిరపకాయలు 2 నుంచి 3 వేసుకుని లో ఫ్లేమ్లో ఇవి అన్నీ కూడా వేగేటట్లుగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇలా పొడిగా ఉండే కరివేపాకును మాత్రమే వేసుకోండి. కడిగినటువంటి చెమ్మ ఉండేది వేయకుండా ఆరబెట్టుకున్నటువంటి కరివేపాకును వేసుకుని ఇవి అన్నీ కూడా వేగిన తర్వాత ఈ పోపు అనేది బాగా చల్లారిన తర్వాత 1 కప్పు నేను తయారు చేసుకున్నటువంటి పచ్చడి అనేది వేసాను. మెజరింగ్ కప్పుతో 1 కప్పు వేసుకోండి. మరీ ఫుల్గా కాకుండా తలగొట్టే వరకు మాత్రమే వేసుకోవాలి. వేసి కలుపుకొని మీరు వేడివేడి అన్నంతో తినట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఎంతో రుచికరమైన సంవత్సరం పాటు నిల్వ ఉండే ఎండు టమాటా నిలవ పచ్చడి రెడీ అయ్యింది. మీరు కూడా ఒకసారి ఈ కొలతలతో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.